ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు సంచలన తీర్పు. రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ మర్చిపోతున్నారు. వెంటనే లైక్ అయితే వెళ్ళిపోదామండి. పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకును చిత్రహింసలకు గురి చేసిన వారి చావుకు కారణమైన కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 9 మంది పోలీసులు ఆఫీసర్లు దోషులుగా తేల్చింది. ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనుందన్నమాట. ఈ సంచలన ఘటన 2020లో తమిళనాడులో తూత్తుకుడి జిల్లాలోని శాంతాకులంలో జరిగింది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ కర్ఫ్యూ వేళ షాప్ మూసివేయలేదని చెప్పేసి కారణంతో మొబైల్ ఫోన్ షాప్ నడుపుకునేటువంటి పి జయరాం 50 సంవత్సరాలు, అతని కుమారుడు జెన్నింగ్స్కు పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రంతా లాకప్లో చిత్రహింసలకు గురి చేశారు. అయితే వారిని కొట్టిన దెబ్బలకు స్టేషన్ గోడల మీద రక్తపు మరకలు అయ్యాయి. ఇక మర్నాడు ఉదయం లేవలేని స్థితిలో రక్తం నోడుతున్న తండ్రి కొడుకులు ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రిమాండ్ కోసం ఆరోగ్యంగా ఉన్నారని మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నారు. అనంతరం మేజిస్ట్రేట్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఈ మేరకు వారిద్దరిని కోవిడ్ పట్టిన జైలుకు తరలించారు. అయితే మర్నాడు తండ్రి చనిపోయాడు. ఒకరోజు తర్వాత కొడుకు మృతి చెందారు. తమిళనాడులో సంచలనం. దీంతో ఈ కేసు తమిళనాడు సంచలనం సృష్టించింది. పౌర సమాజం ప్రతినిధులు, మీడియా, రాజకీయ నాయకులు లాకౌట్ కారకులపై నమోదైన కేసును నిరాశ వ్యక్తం చేశారు. తొలుత మద్రాసు హైకోర్టు చెందిన మదురై బెంచ్ ఈ కేసును తనంతట తానే విచారణ స్వీకరించింది. తదనంతరం కేసును సిబిఐకి అప్పగించారు. కేసు నమోదు చేసిన సాక్షులను విచారించిన సిబిఐ పలు సాక్ష్యాలను సేకరించింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన సిబిఐ అధికారులు అసలు ఆ తండ్రి కొడుకులు కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు కూడా ఉల్లంఘించలేదని, పోలీసులు తప్పుడు కేసు పెట్టారని విషయం గుర్తించారు. తండ్రి కొడుకులకు లాకప్లో చిత్రహింసలు పెట్టి వాడిని లాఠీలు, వారి వంటి మీద రక్తం తుడవడానికి వాడిన వస్త్రం మీద ఉన్నటువంటి డిఎన్ఏ సరిపోల్చారు. బాధితుల ఒంటిపై గాయాలు కూడా చిత్రహింసలకు లోనట్లు ఉన్నాయన్నమాట. ఇక ముఖ్యంగా ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ దారుణాన్ని చూసి కలత చెంది తన సహచర పోలీసులకు ఎట్లా ఆ ఇద్దరు అమాయకులను రాత్రంతా అట్లడూసి చిత్రహింసలు పెట్టారో సాక్ష్యం చెప్పింది. మొత్తం 10 మంది పోలీసులు ఈ కేసులో నిందితులు. ఒక పోలీసు విచారణలో